చంద్రకిచ్చాను. మరి ఇలా చేస్తున్నావేంటి? ప్లీజ్ నువ్వు కొంచెంసేపు మాట్లాడుకో, కంగారు పడుకో. ఈ సిచ్యువేషన్లో ఎవరన్నా వస్తే ఓ మై గాడ్, ఏం జరుగుతుందో? ఏమీ జరగదు, నువ్వేం టెన్షన్ పడకు. చిన్నతకి మాటిచ్చాను, నీతో డైరెక్ట్ గా మాట్లాడలేను. బట్ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే why are you torturing me? ఓ పని చేస్తాను, పద్మకి ఫోన్ చేస్తాను, తను వచ్చి డోర్ తీస్తుంది. కాసేపు కామ్గా ఉండు. హలో, ఎవరు? అక్క నేను. సూర్య? అక్క ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఏమైంది సూర్య? అసలు ఇంత రాత్రి పూట ఫోన్ చేసావేంటి? అక్క వివరాలు తర్వాత చెప్తాను. నేను శామ్ రూమ్లో ఉన్నాను. దీని డోర్ ఎవరో బయట నుంచి లాక్ చేశారు. అవునా? త్వరగా వచ్చి దీన్ని లాక్ ఓపెన్ చేయవా ప్లీజ్? హరి అప్. అదేంటి సూర్య, అలాంటి పని చేసింది ఎవరు అసలు? అక్క ప్లీజ్ ముందు నువ్వు త్వరగా రా. నేను వస్తున్నాను. పద్మ ఏమైంది? నేను చెప్తాను, మీరు రండి. అక్క వస్తుంది, డోర్ ఓపెన్ చేస్తుంది. నేను వెళ్ళిపోతాను, నువ్వే టెన్షన్ పడకు. డోంట్ వరీ శామ్, పద్మకి మన గురించి తెలుసు కాబట్టి తనేం అపార్థం చేసుకోదు. పద్మ నేను ట్రై చేస్తాను. మీరు ఒకసారి పక్కకు జరండి. రండి అదర్ గారు రండి. అసలు ఏం ఆహా, ఏమి సింక్ అయింది షాట్. పద్మ త్వరగా తీ. పద్మ ఇంత రాత్రి సమయంలో మీరు మీ గదిలో ఉండకుండా ఈ గది దగ్గర ఏం చేస్తున్నారు? నేను అడిగింది వినిపించిందా? చెప్పు, ఇక్కడ ఏం చేస్తున్నారు? అమ్మమ్మ గారు అది పద్మని చెప్పనివ్వండి బాబు. ఏం పద్మ, ఎందుకీ మౌనం? చెప్పు. అక్కడ వదిన గారు అడుగుతున్నారు, సమాధానం చెప్పాలిగా పద్మ. అంటే ఈ బయట ఉన్నోళ్ళిద్దరు లోపల ఉన్నోళ్ళిద్దరికి కాపలా ఏమో వదిన గారు. పద్మ, డోర్ ఓపెన్ చేయి.
ఆ డోరు అంత ఈజీగా రాదు వదిన గారు. ఆ గది లోపల జరుగుతున్న భాగోతం మీకు కళ్ళకు కట్టినట్టు చూపించాలని ఆ శ్యామ్ గదిని నేనే లాక్ చేశానండి. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు వదిన గారు. అరే, ఒక పక్క జయంతి గుండికి ఏమవుద్దోనని మనందరము భయపడుతుంటే ఈ స్కామ్ ఏం చేస్తుందో మీకు తెలియాలని అందుకు మాత్రమే లాక్ చేశానండి. లాక్ ఓపెన్ చేయండి. అది వదిన గారుగా మీరు అనాల్సింది, నేను ఆచరించాల్సింది. అలాగే వదిన గారు. మీరు ఆగండి, నేను డోర్ ఓపెన్ చేస్తాను. అదేంటమ్మా, నేను లాక్ చేస్తే నువ్వెలా ఓపెన్ చేస్తావు? ఓహో, డూప్లికేట్ కీ తెచ్చావా? బాగుంది బాగుంది. అదండి విషయం. నేను మీ దగ్గరికి వచ్చి ఇక్కడ జరిగిన విషయాన్ని మీతో చెప్పి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేలోగా ఆ శ్యాము ఈ పద్మావతికి డోర్ లాక్ అయిందనే విషయం ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటుంది. ఈ పద్మ హుటాహుటిన వచ్చింది. దీన్ని బట్టి ఆ శ్యామ్ తప్పు చేసిందన్న కన్ఫర్మేషన్గా మనం రావడంలో తప్పులేదుగా, ఏమొద్దు గారు? పద్మ, ఆ తాళాలు తీసుకుని నువ్వే డోర్ ఓపెన్ చేయి. ఏంటి దారుణం? ఇది వజ్రపాటి వారి ఇల్లా లేకపోతే పబ్లిక్ లాడ్జా? నా ఉద్దేశం అది కాదు వదిన గారు. ఈ విజయవాడకి కనకదుర్గమ్మలాగా, కంచికి కామాక్షిలాగా, మధురకి మీనాక్షిలాగా ఈ వజ్రపాటి వంశానికి పెద్ద దిక్కు మీరు. అలాంటి మీరు కొలువుంటున్న ఈ ఇంట్లో ఈ దృశ్యమేంటి? ఈ వెర్రి చేష్టలేంటి? నిశ్చితార్థం అర్ధాంతరంగా ఆగిపోయిందని ఈ రకంగా బరితెగిస్తారా వీళ్ళిద్దరు? అమెరికా సంస్కృతిని వంట పట్టించుకున్న ఈ స్కామ్ కి బుద్ధి లేకపోవచ్చు సరే. ఒరే సూర్య, చరిత్రున్న వజ్రపాటింటికి వారసుడివి, పెద్దవాడివి, నీకైనా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదురా? హరి, అర్థమైంది వదిన గారు. నేను వచ్చేసాను కదా, ఈ ఘోరాన్ని నా కళ్ళారా చూశాను కదా, నేను అడిగేస్తాను కదా అంటారు. అడిగేసేయండి, అడిగేయండి వదిన గారు. వదిన గారు, వదిన గారు, వాళ్ళిద్దరు మొహాలు వాచిపోయేటట్టు కడిగి పారేసేయండి. వదిన గారు, ఆలస్యం చేస్తే వీళ్ళిద్దరూ ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించేసుకుంటారు. అడిగండి వదిన గారు, కడిగేసేయండి. నాయనమ్మా, అసలేం జరిగిందో నేను చెప్తాను. అదే నానమ్మా, నా శారీ సాముద్ర గదిలో ఉండిపోయింది. రేపు పొద్దున గుడికి ఆ చీర కట్టుకునే వెళ్ళాలి. కాస్త ఆ చీర తెచ్చిపెట్టమని నేనే సూర్యని సాముద్ర గదికి పంపించాను. అంటే ఈ పద్మ కూడా వాళ్ళని కవర్ చేస్తా అబద్ధం ఆడితే? అంతే అంతే నానమ్మా, అంతకు మించి ఏం లేదు. సూర్య, ఆ చీర తెమ్మని పంపిస్తే ఇంతసేపు ఉన్నావేంటి? ఇంతకీ ఆ చీరేది? సాముదిన ఆ చీర పద్మ, నువ్వింకా ఆపు. అబద్ధాల ఆటం ఎప్పటి నుంచి నేర్చుకున్నావమ్మా నువ్వు? నువ్విలా మాట్లాడతావని నేను ఊహించలేదు ఎప్పుడు. నానమ్మా, నేను చెప్తుంది నిజం. నీకు నేను ఎలా కనిపిస్తున్నానమ్మా? అంటే ఎవరు ఏం చెప్తే అది నమ్మేదల్లా కనిపిస్తున్నానా నీకు నేను? నా కను సన్నలో పెరిగిన దానివి. నువ్వు ఏం మాట్లాడతావో, ఎందుకు మాట్లాడతావో తెలియదాన్ని అనుకుంటున్నావా? పద్మ, వదిన గారు ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళని అనుకున్నావా? ఆవిలిస్తే పేగులు లెక్క పెట్టగలరు వదిన గారు.
నానమ్మ నేను చెప్పే మాట నమ్ము ఇంకా నానమ్మ. చాలు పద్మ. ఇక్కడ నేను చూసింది ఒకటి, జరిగింది ఒకటి. దాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నించుకో. ఆహా, ఇది కదా మనకు కావలసింది. అమ్మమ్మ గారు, పద్మ శ్రీనివాస్, పద్మ గురించి నాకంటే బాగా తెలుసా మీకు? ఈ శ్యామ్ మీ ప్రేమను గెలిపించి మీ పెళ్లి జరిపించడంలో ముఖ్య పాత్ర వహించింది. కాబట్టి దానికి కృతజ్ఞతగా పద్మతో పాటు మీరు తనకి ఈ రకంగా సహాయం చేస్తున్నారు. అదే కదా నిజం? నిజం వదిన గారు, ఇదే అసలైన నిజం, నిఖార్సైన నిజం. అమ్మమ్మ ప్లీజ్, జరిగిన దాంట్లో పద్మ వదిన తప్పేమీ లేదు. చెప్పమ్మా, ఇంకెన్ని అబద్ధాలు చెప్తావో చెప్పు. స్కాము రంకు నేర్చినమ్మా బొంకు నోరు మొయ్యండి, నోరు మొయ్యండి, నోరు మొయ్యండి, నోరు మొయ్యండి. సూర్య, నా నోరు ముయించినంత తేలిక కాదు మీ అమ్మ నోరు ముయించడం. అసలు ఇక్కడ జరిగిన బాగోతాన్ని వదిన గారికి కాదు చెప్పాల్సింది, మీ అమ్మగారికి చెప్తే బాగుండేది. సరే, ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని మీ అమ్మకి చెప్పొస్తాను. హరి 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 అది కాదు వదిన గారు, ఈ విషయం మన జయంతికి చెప్పకపోతే ఈ స్కామ్ మాట విని వ్యామోహంలో పడిపోయి మన వజ్రపాటి వారసుడు చెడిపోడు. మాట్లాడకండి, 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 మాట్లాడకండి. చిన్న విషయాన్ని అసహ్యంగా మార్చొద్దు. ఏదిరా చిన్న విషయం? పెళ్లి కాని మీరిద్దరూ ఈ రాత్రి సమయంలో ఒకే గదిలో ఉండడం చిన్న విషయమా? పద్ధతిగా ఉండే ఈ ఇంట్లో అర్ధరాత్రి పూట దీని గదిలో ఈ పదనిసలేంట్రా? చెప్పరా, చెప్పు. నేను అడిగిందంటూ ఒక్క విషయం, ఒక్క మాట ఏమైనా తప్పుండి చెప్పు. ఇలాంటి దాన్ని ఎవరైనా ఏమంటారో తెలుసా? దేవాలయం లాంటి ఇంట్లో ఆ మాట అంటాం తప్పే, కానీ అనక తప్పడం లేదు. అసలు హరి 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 నాయనమ్మ, కాస్త నేను చెప్పేది వినండి. ఒకళ్ళకి సలహాలిచ్చే స్థాయిలో ఉంటే నువ్వు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావంటే నేను చాలా సిగ్గుపడుతున్నాను సూర్య. ఏం జరిగింది అసలు? మామ్, నువ్వేం మాట్లాడుకు, సైలెంట్ గా ఉండు. అది కాదు బేబీ, అసలు అక్కడ ఏమీ లేదమ్మా. అందరూ వెళ్ళి పడుకోండి. మామ్, నువ్వెళ్ళు, నేను వస్తాను. హౌ ఇస్ ఇట్? ఏంటే నా వుడ్ బితో నీ మిడ్ నైట్ మసాలా?
నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నేనంతా చూసానే. మ్యాటర్ మొత్తం విన్నాను. Look! సూర్య షాడో జోలికి వెళ్ళినా నేను ఊరుకోను. నిన్ను అంతం చేస్తాను. అలా అని నీకింతకు ముందే చెప్పాను. అయినా భయం లేదేంటే? అంటే ఈ సామాన్య నన్నేం చేయగలదనుకున్నావా? మిడ్నైట్ సూర్యాన్ని నీ రూమ్లోకి రప్పించుకున్నావంటే నువ్వెంత క్యారెక్టర్లెస్ లేడీవో తెలుస్తుంది. బట్ యూ డోంట్ నో మై క్యారెక్టర్. లుక్, హరి అంకుల్ అనకుండా ఆపేసిన ఒక్క వర్డ్ ఇప్పుడు నేను నిన్ను అన్నాననుకో, హ్యాంగ్ చేసుకొని చేస్తావు. ఇంకొక్కసారి ఇలా జరిగిందా నిన్ను అడ్రస్ లేకుండా చేస్తాను. మైండ్ ఇట్. బేబీ, ఎందుకు అలా చేసావు? అందరిలో శామ్ని సూర్యని కడిగేద్దామంటే నన్ను మాట్లాడనివ్వకుండా ఎందుకు నన్ను ఆపావు? ఒక్క రీజన్తో ఆపాను మామ్. రీజన్? ఎస్. అది కాదు బేబీ, అలాంటి ఇన్సిడెంట్స్ ని మనం ఉపయోగించుకోవాలి కదా. దానివల్ల లాస్ మనకే మామ్. వాట్ యు సేయింగ్? ఎస్ మామ్. నువ్వు ఏం జరిగింది అని అడిగావు. సపోజ్ వాళ్ళు ఏం జరిగిందో చెప్తే ఆ తర్వాత మనం ఇంట్లో ఉండగలమా? ఎందుకుండలేం? ఎలా ఉంటాం మామ్? ఇక్కడ జరిగింది తెలిసినా మనం ఇంకా ఇక్కడే ఉన్నా సూర్యని మ్యారేజ్ చేసుకోవడానికి నాకెలాంటి అబ్జెక్షన్ లేదు అని చెప్పినా అది మనకి బిగ్ లాస్ కదా. అది ఎలా? మామ్, నీకింకా అర్థం కాలేదా? సామ్ సూర్యల మధ్య ఏదో జరిగిందని తెలిసినా సూర్యని పెళ్లి చేసుకుంటానంటుందని నా క్యారెక్టర్ మీద డౌట్ పడరా? డాటర్ అలా అంటుంటే మదర్ సపోర్ట్ చేస్తుందేంటా అని నీ క్యారెక్టర్ మీద డౌట్ పడరా? చెప్పు మామ్. ఇద్దరు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా ఆలోచిస్తున్నారు అంటే వీళ్ళిద్దరూ ఏదో ప్లాన్ లో ఉన్నారని వాళ్ళకి డౌట్ రాదా? ముఖ్యంగా ఆ ఓల్డ్ ఉమెన్ సావిత్రమ్మ. ఆవిడ చాలా డేంజర్. ఆవిడ హ్యూమన్ సైకాలజీని క్షణంలో పట్టేయగలదు. యు అండర్స్టాండ్ మీ? ఎస్ బేబీ, యు ఆర్ రైట్. మామ్, డోంట్ వరీ. ఆ శామ్కి సీరియస్గా వార్నింగ్ ఇచ్చొచ్చాను. సో అది ఇంకా సూర్య జోలికి రాదు. జరిగిన గొడవతో సూర్య కూడా శామ్కి అవేగా ఉంటాడు. ఓకే? ఓకే బేబీ, కమ్ ఆన్, లెట్స్ గో టు బెడ్. పద్మ, ఏడవాల్సినంత ఏం జరిగిందని? నానమ్మ నన్ను ఎప్పుడూ అలా తిట్టలేదండి. నాకు అదే బాధగా ఉంది. నిజమే, తిట్టారు. ఎందుకు తిట్టారు? శామ్కి నువ్వు హెల్ప్ చేస్తున్నావని, అంతే కదా. మీ నానమ్మ నిన్ను తిట్టిందని బాధపడుతున్నావు, కానీ శామ్ మన ప్రేమను పెళ్లిదాకా తీసుకురావడానికి మన కోసం ఎంత హెల్ప్ చేసింది. అలాంటి తన కోసం ఒక్క మాట కాదు, ఎన్ని మాటలు పడ్డా తప్పు లేదు పద్మ. నిజమే, కానీ నానమ్మని అర్థం చేసుకోవాలి కదా. ఎందుకు అర్థం చేసుకోవాలి? నా విషయంలో ఇంత పెద్ద గొడవ జరిగిన తర్వాత కూడా అమ్మమ్మ నన్ను ఇంట్లో ఉండనివ్వడం చాలా పెద్ద విషయం. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను.
బట్ ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరిగితే అమ్మమ్మ నన్ను ఇంట్లో ఉండనిస్తుందా? నేను ఇక్కడ ఉండాలనుకుంటే నన్ను అలా సపోర్ట్ చేసి అమ్మమ్మ చేత తిట్లు తినవు పద్మావదిన. ఎనీవే, నా వల్ల మాటలు పడ్డావు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ పద్మావదిన. సాముదిన